హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకున్నాను. చూడండి, ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంచెం సౌండ్లు ఎక్కువగా ఉంటాయండి. గణేష్ నిమజ్జనోత్సవం కాబట్టి కొంచెం ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూడండి, ఇక్కడ 50,439 అంటే 50,440 ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు నేను మార్నింగ్ టెలిగ్రామ్లో అప్డేట్ చేశానంటే ఈరోజు వీవ్యాప్ వచ్చేసి చూడండి, ఇక్కడ పీవట్ పాయింట్కి సెంటర్లో ఉంది కాబట్టి సైడ్ వేస్ కానీ వాల్టాలిటీ కానీ ఈరోజు అంతా వాల్టాలిటీ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అయితే ఈరోజు మూమెంట్ అయితే బాగానే ఇచ్చిందండి. చూడండి, ఇక్కడ మన లెవెల్స్ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ కూడా దాటింది, ప్లస్ ఓపెనింగ్ క్యాండిల్ని దాటి ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇక బుల్లిష్ వైపు ఉండొచ్చు అనుకుంటున్నప్పుడు మనకి బయింగ్ ఎంట్రీ రావాలంటే రీటెస్ట్ మీదే చేయాలి మనం. ఇట్లా డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి ఇక్కడ చూడండి, మీకు బయింగ్ ఎలా చేయాలో కొంచెం అంటే కొంతమంది అడుగుతున్నారండి. ఏం లేదు, అసలు లెవెల్సే అర్థం కావట్లేదు అంటున్నారండి. లెవెల్స్ అర్థం కావడం లేదు అంటే ఈ లెవెల్స్ ఇంతకు ముందు రోజుల్లో మనం చెప్పిన లెవెల్స్ మీరు ఇలా డ్రా చేసుకొని ఉన్నారండి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ దగ్గర అంటే ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దాటి కిందకి రాలేదు కదా. ఈ లెవెల్ దాటి కిందకు వస్తే ఈ లెవెల్ని దాటి వెళ్ళిపోతుంది. ఇలా రీటెస్ట్ మీద మళ్ళీ బై చేయొచ్చు. ఈ లెవెల్ని దాటి క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఈ లెవెల్ ఏమవుతుంది, రెసిస్టెన్స్గా మనం మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. కానీ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ లెవెల్స్ సపోర్ట్ అవుతాయి కదా. ఇక అర్థం కాకపోవడానికి ఉంది. ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత రీటెస్ట్ మీద ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ప్లస్ వీవ్యాప్ దగ్గర చూడండి, వీవ్యాప్ దగ్గర 1 2 3 4 5 క్యాండిల్స్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకునింది కాబట్టి ఇక కిందకి రాకపోవచ్చు, మూవ్ ఉంటుందని నేనైతే అనుకొని ఈ లెవెల్ పైన క్లోజ్ అయ్యేటప్పుడు చూడండి, ఈ లెవెల్ పైన క్లోజ్ అయ్యేటప్పుడు జస్ట్ ఇక్కడ ఎంట్రీ అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి ఎంట్రీ ఎలా పెడతానంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఆప్షన్లో ప్రీమియం చూసి ఈ డౌన్కి వచ్చి మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రీమియంని దాటి పైకి వెళ్ళేటప్పుడు ముందు అంటే నేను ట్రిగ్గర్ ఆర్డర్ పెడతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్ హై వచ్చేసి 430 ఉందండి. 430 ఉందనుకోండి, ఒక స్ట్రైక్ ప్రైస్ 430 అనుకున్నాం సిఈ ఆప్షన్. ఇలా డౌన్కి వచ్చింది, అప్పుడు 400కి 390 అలా వచ్చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ క్యాండిల్ 430 ఉంది కదా, అక్కడ 430 దాటితే 435 అలా ముందు నేను ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టాను. అంటే దొరకకుండా వెళ్ళిపోతుందని ట్రిగ్గర్ ఆర్డర్ 435 అలా పెట్టాను. ఇక్కడ ట్రిగ్గర్ అయిన తర్వాత కూడా అదే ట్రిగ్గర్ ప్రైస్ నేనేం చేశాను అంటే చూడండి, ఇక్కడ ఈ లెవెల్ని ఈ స్వింగ్ని టచ్ అయిన తర్వాత వెంటనే రిటర్న్ చేస్తుందేమో అంటే టచ్ అయ్యి జస్ట్ కొంచెం రిటర్న్ మూవ్ అవ్వగానే ఆప్షన్ ప్రీమియం చాలా డౌన్ అయిపోతుంది అనమాట. అలా కాకూడదు, మనం పూర్తి పాయింట్స్ క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ లెవెల్లో ట్రిగ్గర్ ప్రైస్ పెట్టాను. అది పెట్టుకున్నా ఉంటే ఈ బిగ్ క్యాండిల్ కూడా మంచి మూమెంట్ని నేను క్యాచ్ చేసి ఉండేవాళ్ళని. అయితే నేను ఇక్కడ వరకు ఈ క్యాండిల్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. చూడండి, ఇక్కడ వరకు అయితే వెళ్ళిందనమాట. ఈ లెవెల్ పివట్ పాయింట్ వరకు అయితే వెళ్ళింది చూడండి. అలా అక్కడ కన్సాలిడేషన్ అయ్యి పైన ఉన్న మన లెవెల్ని అయితే టచ్ చేసింది. 50,895 లెవెల్ని టచ్ చేసి చూడండి, ఇప్పుడు ఈ లెవెల్స్ అయితే సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళాయి. చూడండి, ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అంటే ఈ లెవెల్ కింద ట్రేడ్ అవుతున్నప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఈ లెవెల్ 50,591 రెసిస్టెన్స్ అవుతుంది. ఆ లెవెల్ను దాటి పైన క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది. అలా ఆ లెవెల్ సపోర్ట్ తీసుకొని అంటే ఆ లెవెల్ కానీ ఈ లెవెల్ కానీ అంటే మీరు అన్నట్టు ఇది బ్రేక్ అయింది కదా, మరి సపోర్ట్ ఎలా అంటారు. అక్కడ బ్రేక్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్స్ ఆ లెవెల్ దగ్గరే చూడండి,
అక్కడ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ లెవెల్ సపోర్ట్ అయిపోతుంది కదా, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్ సపోర్ట్ అయిపోతుంది. ఆ విధంగా ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా పై లెవెల్ రెసిస్టెన్స్, పై లెవెల్ 50,895, ఇది మనం ముందే డ్రా చేసుకున్న లెవెల్. ఆల్రెడీ నేను మార్నింగ్ టెలిగ్రామ్లో ఈ లెవెల్ వరకు నేను ఇచ్చానండి, 50,950 వరకు. మరి ఇంత పైన ఈ లెవెల్ అయితే స్క్రీన్ షాట్ రాలేదు, నేను తీయలేదు, ఇంతవరకు ఇచ్చానన్నమాట. అలా మంచి మూవ్ చూడండి ఇచ్చిన తర్వాత ఆ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని ఒక 5 మినిట్స్ క్యాండిల్ చూడండి, ఎంత రిజెక్షన్ చూడండి. ఈ క్యాండిల్ 1150 క్యాండిల్ చూడండి ఎంత బాగా రిజెక్షన్ ఇచ్చిందో. రిజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, ఇక్కడైతే మళ్ళీ పుట్ సైడ్ అయితే తీసుకోవచ్చు. అయితే నేనేమనుకున్నాను, ఇక్కడ ఈ పుట్ మూమెంట్ నేనైతే క్యాచ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుందేమో, కన్సాలిడేషన్ ఇక్కడ అయింది కదా, ఈ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి పైకి బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకున్నాను. కానీ కిందకి డౌన్కి వచ్చేసి మళ్ళా మన లెవెల్ 50,591ని చూడండి బాగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళా వీవ్యాప్ని సపోర్ట్ తీసుకొని చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. ఈ బిగ్ క్యాండిల్ మూవ్ అయిందండి. అయిన తర్వాత చూడండి మళ్ళీ రీటెస్ట్ చేసి పైన వీవ్యాప్ పైన క్లోజ్ అయినప్పుడు ఇక్కడైతే ఖచ్చితంగా బయింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ బయింగ్ చేయొచ్చు. అయితే ఈరోజు వినాయక చవితి నిమజ్జన ప్రోగ్రాంలు అవి ఉండి నేను ఈ బయింగ్ మూమెంట్ కూడా క్యాచ్ చేయలేకపోయాను. ఈ మంచి మూమెంట్లో అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో వచ్చి కన్సాలిడేషన్ అయ్యి దాటిన తర్వాత ఇక్కడ చిన్న మూవ్ ఒకటి తీసుకున్నాను. మొత్తానికైతే 2 ట్రేడ్లు మంచి ట్రేడ్లు తీసుకున్నాము. ఆ తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 51,154 వరకు. ఇప్పుడు మీరు ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పివట్ పాయింట్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. లేదు పివట్ పాయింట్ పెట్టుకోని వాళ్ళు ఈ లెవెల్స్ ఉన్నాయనుకోండి, మన లెవెల్స్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఆ తర్వాత ఈ లెవెల్స్ దాటి చూడండి ఈ లెవెల్స్ పైన క్లోజ్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసి పైన క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు అయితే ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడ బయింగ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇలా మన లెవెల్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. 2-3 ట్రేలు తీసుకొని మన ఫ్రైడే రోజు కూడా బాగా ఉపయోగపడ్డాయి. ఈరోజు అయితే 3 ట్రేల వరకు మంచి పాయింట్స్ అయితే ఇచ్చాయండి. ఈ లెవెల్స్ మీరు దయచేసి లెవెల్స్ డ్రా చేసుకొని లెవెల్స్ని బట్టి ప్రశాంతంగా ట్రేడ్ చేసుకుంటే మీకు మంచి పాయింట్స్ అయితే వస్తాయి. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోస్ చూస్తుంటే మన లెవెల్స్ డ్రా చేసుకోండి, లెవెల్స్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయండి. పాత వీడియోస్ కూడా చూసి లెవెల్స్ డ్రా చేసి పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరి బ్యాంక్ నిఫ్టీలో మనకి తర్వాత లెవెల్ వచ్చేసి 51,097 అండి, 51,097. 1 మినిట్ అండి. ఇదండి 51,097. ఓకే, మరి నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ జరిగిందో చూద్దామండి. చూడండి నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత 24,774ని సపోర్ట్ చూడండి ఇక్కడ రిజెక్షన్. మళ్ళీ ఇది ఒక చిన్న మూవ్ అండి, ఇది జస్ట్ ఏం కాదు. ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ మాదిరిగానే ఇక్కడ చూడండి వీవ్యాప్ సపోర్ట్ తీసుకుంది. ప్లస్ ఈ లెవెల్ 24,827 లెవెల్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఈ మూమెంట్ అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ 24,900 అనేది కొంచెం సైకలాజికల్ రెసిస్టెన్స్ అండి. అక్కడి నుంచి డౌన్కి వచ్చి ఇక్కడ 24,827 నియర్ బై ఇక్కడ వీవ్యాప్ ఉంది కాబట్టి ఈ లెవెల్ రానివ్వకుండా ఇక్కడే సపోర్ట్ తీసుకొని అక్కడ బ్యాంక్ నిఫ్టీ మంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి ఆ టైంలో ఇక్కడ వీవ్యాప్ సపోర్ట్ తీసుకొని అయితే నిఫ్టీ మూమెంట్ ఇచ్చింది. చూడండి మూమెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ వరకు వెళ్ళింది, 24,936 లెవెల్ వరకు అయితే వెళ్ళింది. అక్కడ ఆ లెవెల్ రెసిస్టెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ వరకు వచ్చింది, మన లెవెల్ వరకే వచ్చింది, 24,878 వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మంచి ఒక 936 వరకు అయితే మూమెంట్ అయితే ఇచ్చింది. స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా అండి. మన
లెవెల్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. అదేవిధంగా నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,931 అండి. 24,931 ఆల్రెడీ 936లో ఉందండి లెవెల్. ఆ లెవెల్ నేను మార్చుకుందాం. 24,931. సారీ అండి, నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉంది. 24,931 అండి. మీరు డ్రా చేసుకోండి, నేను తర్వాత డ్రా చేస్తాను. ఓకే అండి, ఇవి విషయాలు. రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ.